హాయ్ అండి. వెల్కమ్ టు మనకన్న ఛానల్. ఈరోజు మన స్పెషల్ ఏంటంటే ఎగ్ కుర్మా. సో, ఈరోజు నా స్టైల్‌లో ఎగ్ కుర్మా చేస్తున్నాను. మీరు కూడా ఇలా అయితే ట్రై చేయండి. నేనైతే దానికోసం ఒక 6 ఆర్ 8 ఎగ్స్ అయితే తీసుకోవచ్చు. నేనైతే 8 ఎగ్స్ తీసుకుంటున్నాను. 8 గుడ్లను తీసుకుంటున్నాను. మనకి వాటర్‌లో వేస్తున్నప్పుడే ఒకవేళ ఎగ్స్ అనేది పైకి తేలితే అప్పుడు వాటిని పక్కన పెట్టేసుకొని ఆమ్లెట్ వేసేసుకోవచ్చండి. లేకపోతే అందులోనే ఉంచేసుకోవచ్చు. దాని పైన పొట్టు రావటం కోసం అని చెప్పేసి మనము సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. ఈజీగా వస్తుంది ఉడికినాక. సో, ఇలా అయితే ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి. అంతలోపు నేనైతే కుర్మా కోసం ఒక పెద్ద సైజ్ ఆఫ్ టమాటో అండ్ జీడిపప్పు అండ్ బ్రౌన్ ఆనియన్స్ ఆల్రెడీ వేయించుకున్నాను. అవన్నీ కలిపి ఇందులో వేసుకొని మిక్సీ పడుతున్నాను. ఈ 3 కలిపి మనం మిక్సీ జార్‌లో వేసేసుకొని మెత్తటి పేస్ట్‌లా పట్టేసుకోవాలండి. ఎందుకంటే కుర్మా కదా! సో, దీన్నైతే చపాతీలోకి కానీ, రైస్‌లోకి ఎలాగైనా తినొచ్చు. ఇదైతే నేను మిక్సీ పట్టేసుకున్నాను. ఈ విధంగా ఫైన్ పేస్ట్ అయిపోయింది. దీన్నైతే ఇలా పక్కన పెట్టేసుకుందాం. అంతలో ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి. సో, దానికైతే పొట్టు తీస్తున్నాను నేనైతే. మొత్తం పొట్టు కూడా తీసేసాక వాటిని వేయించడం కోసం కటాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని, దాంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారం కూడా వేసేసుకున్నాను. ఎగ్స్‌ని కొంచెం టోస్ట్ చేస్తే బావుంటుంది. కాబట్టి అలా అయితే ఆయిల్ హీట్ అయినాక దాంట్లో అయితే ఎగ్స్ వేసేసుకొని హై ఫ్లేమ్ టు లో ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకుంటూ వంటని ఇలాగైతే వేయించుకున్నాను. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకి కూడా టేస్ట్ బావుంటుంది. ఎగ్‌ని నార్మల్‌గా కూడా ఎప్పుడన్నా ఊరికే తినాలనిపియకపోతే ఇలా అయితే వేయించుకున్నా చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా ఎగ్ తినని వాళ్ళు ఉంటే. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ మీ. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఎవ్రీ టైమ్. అండ్ ఇదైతే ఎగ్ అయితే ఆల్మోస్ట్ వేగిపోయిందండి. అదైతే అంతా ఇలా అయితే వస్తుంది. కొంచెం ఎగ్స్ కొంచెం ఇట్లా పొట్టు తేలినట్టయింది. సో, అలా అయిపోయింది. అందుకే అంతే, ఇంకా ఏం లేదు ప్రాబ్లమ్. సో, ఇలా అయితే అయిపోయింది. నేనైతే పక్కన ఇంకో ప్లేట్ తీసేసుకొని దాంట్లోకైతే సర్వ్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇవైతే అయిపోయినాయి. నెక్స్ట్ మనం దానికోసం కుర్మాలోకి ఇంకా కొంచెం ఏం చేస్తున్నానంటే, నేనైతే ఇందాక పేస్ట్ పక్కన పెట్టుకున్నాను కదా! అది పక్కనే ఇదైతే ఇంకా కొంచెం కర్డ్‌ని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ దాంట్లోకి కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా అవన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాను. నేను అవన్నీ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో, ఇప్పుడైతే నేను అన్నీ వేసేసుకున్నాను. అవన్నీ చేసేసుకొని, యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. కర్డ్ కదా! కొంచెం తియ్యగా ఉండే కర్డ్ అయితే ఏం కాదు. మళ్ళీ పుల్లగా అయితే కర్రీ కూడా పుల్లగా అవుతుంది కాబట్టి సో, చూసుకొని చేసుకోండి. ఎక్కువ కర్డ్ అక్కర్లేదు. ఒక 4, 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ తీసేసుకొని అదైతే అంత మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే చేసేసుకోవాలి. సో, చూడండి ఈ విధంగా అయితే చేసేసుకోండి మీరు కూడా. నేనైతే అవన్నీ కూడా చేసేసుకొని ఫస్ట్ పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ మనం కర్రీ కోసం ప్రిపేర్ చేసేసుకుందాం. పాన్ పెట్టేసుకొని ఇందాక ఎగ్స్ టోస్ట్ చేసినవి ఆయిల్ అయితే ఇందులో వేసేసుకున్నాను. ఇంకా అది ఆయిల్ సరిపోదు కాబట్టి ఇంకొంచెం ఆయిల్ ఎక్కువగా తీసేసుకొని మళ్ళీ పోసుకుంటున్నాను. ఇంకొక 1 కప్ ఆఫ్ ఆయిల్. సో, అందులో అయితే ఏసేసుకొని కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఆ తర్వాత హోల్ గరం మసాలా స్పైసెస్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. మీరు కూడా వేసేసుకోండి. ఆ తర్వాత పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసేసుకొని అవి కొంచెం బాగా వేగిన తర్వాత నెక్స్ట్ నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేస్తున్నాను. ఎగ్ కదా! అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ నాన్ వెజ్‌లో కాబట్టి సో, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకి వేయించుకున్నాను. ఆ తర్వాత కొంచెం నేనైతే కరివేపాకుని కూడా యాడ్ చేశాను. అది కూడా వేగిన తర్వాత ఇంకా మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మిక్చర్ అంతా కూడా వేసేసుకోవాలి. ఇదైతే ఫస్ట్ కర్డ్ కలిపాను కదా! అదైతే వేసుకుంటున్నాను పక్కన. అది కూడా ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ పైకి తేలుతూ ఉన్నట్టుగా ఫ్రై అవ్వాలి. అలా అవుతూ ఉన్నప్పుడు నెక్స్ట్ మనం ఇంకా పక్కన పెట్టుకున్నాం కదా! ఆనియన్, టమాటో, జీడిపప్పు ఆ పేస్ట్‌ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇందులో యాడ్ చేసేసుకున్నాను నేను కూడా. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. కర్డ్ కదా! కొంచెం చిక్కగా ఉంటుందని చెప్పేసి. ఆ తర్వాత ఈ పేస్ట్‌ని అయితే యాడ్ చేసేసుకున్నానండి నేను. ఇలా అయితే యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేయండి. ఆ కర్డ్ దాంట్లో మిక్స్ అయ్యే విధంగా. అలా మిక్స్ చేసిన తర్వాత మనకు ఒకవేళ గ్రేవీ సరిపోవట్లేదు బాగా చిక్కగా ఉంది అనుకుంటే ఎలాగో మళ్ళీ చిక్కగా అవుతది. జీడిపప్పు, ఆనియన్ అవన్నీ ఏసాం కాబట్టి సో, వాటర్ మళ్ళీ యాడ్ చేసేసుకోవచ్చు. నాకు కొంచెం
స్పైస్ తక్కువగా ఉన్నట్టు అనిపించింది. టేస్ట్ చూసుకోండి. మీకు ఒకవేళ సాల్ట్, కారం కరెక్ట్‌గా లేదు అనిపిస్తే మళ్ళీ కొంచెం యాడ్ చేసేసుకోండి ఇక్కడే. సో, కొంచెం వాటర్ యాడ్ చేసేసుకున్నాను నేను. ఒక 5 మినిట్స్ అలా పెట్టిన తర్వాత చూస్తే ఇలా అయితే అయ్యింది. ఓకే. ఫైన్. పర్ఫెక్ట్ అయింది కాబట్టి నేనైతే ఎగ్స్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఎగ్స్‌ని మళ్ళీ కాసేపు అలాగే 5 మినిట్స్ అలాగే పక్కన పెట్టేయాలి స్టవ్ పైన. సో, అప్పుడైతే ఇంకా ఎగ్స్‌కి అంతా మసాలా పట్టేస్తుంది. ఆ కుర్మా అయితే ఆయిల్ అయితే పైకి తేలుతుంది కదా! అలా అయితే పట్టేసి ఆయిల్ పైకి తేలుతుంది కాబట్టి ఈ టైంలో మనం గార్నిషింగ్ చేసేసుకోవాలి. నేనైతే లాస్ట్‌లో కసూరి మేతి టేస్ట్ కోసం వేసుకుంటున్నాను. అండ్ కసూరి మేతి లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. సో, టేస్టీ ఎగ్ కుర్మా రెడీ అయిపోయింది. అన్నంలోకి కానీ, ఇంకా చపాతీలోకి అయితే చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆర్ మీరు కూడా ట్రై చేసి నాకు కూడా లింక్‌ని షేర్ చేయండి. నా నా వంటకాలు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ అండ్ థాంక్ యూ సపోర్టింగ్ మీ. థాంక్ యూ. బాయ్.